Guys, welcome to one more video of car series. Last video lo car long term review aithe post chesanu. Long term review lo performance aspects avani, drive comfortability ani, overall car aesthetics ala anni share chesanu. Response kuda baane vachindi, couple of comments vachayi. Na close circle valte direct call chesi mari konni vishayalu adigaru. ప్రైమరీగా వాటి అన్నింటిని క్లాసిఫై చేసుకుంటే మెయిన్గా అందరూ అడిగింది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంకొంచెం డీటెయిల్గా చెప్పమన్నారు. నెక్స్ట్ మైలేజ్ ఏమాత్రం ఇస్తుంది, అండ్ దెన్ సెకండ్ సర్వీస్ డ్యూ ఉంది అని చెప్పాను లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడు అది అయ్యిందా, అయితే ఎంత పడింది, ఈ డీటెయిల్స్ అయితే అడిగారు. సో ఈ వీడియోలో అవి క్విక్గా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ సర్వీస్, సెకండ్ సర్వీస్. యాక్చువల్గా మీరు నా వీడియోస్ అన్ని ఫాలో అవుతుంటే ఫస్ట్ సర్వీస్ నేను ఆటోమేటిక్ కియా డీలర్షిప్ దగ్గర చేయించుకున్నాను, నాచారం దగ్గర ఉంది. బట్ అది మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ పడుతుంది. అండ్ బై దట్ టైం నేను కొన్నది ల్యాండ్మార్క్ కియా, ఆ డీలర్షిప్ ఇది ఓన్ సర్వీస్ సెంటర్ అయితే లేదు అప్పటికి ఇంకా. బట్ బై ది సెకండ్ సర్వీస్ వాళ్ళు ఆల్రెడీ బోడుప్పల్ దగ్గర సెటప్ చేశారు. అండ్ కపుల్ ఆఫ్ టైమ్స్ కాల్ కూడా చేశారు, మీరు ప్లీజ్ విజిట్ ద సర్వీస్ సెంటర్ అని చెప్పేసి. సో చెక్ చేసుకున్నాను, బాగానే అనిపించి సెకండ్ సర్వీస్కి అయితే అక్కడికి తీసుకెళ్ళాను. అండ్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ కన్వర్జేషన్ విత్ ద సర్వీస్ మేనేజర్. అంతా నీట్గా డీటెయిల్ చేసి ఫైనల్గా ఇనీషియల్గా అయితే అరౌండ్ ఒక 5,000 దాకా కోట్ చేశారు ఇనీషియల్ కోట్ చేసేటప్పుడు. బట్ అంతా అయిపోయిన తర్వాత సర్వీస్ అంతా అయ్యాక ఫైనల్గా ఒక 3,041 రూపీస్ అయితే అయింది. మేజర్ కాస్ట్ అందులో వచ్చేసి అరౌండ్ 1,700 వరకు మనకి ఇంజిన్ ఆయిలే అయింది. ఎందుకంటే 1 ఇయర్ అయ్యేసరికి ఇంజిన్ ఆయిల్ ఖచ్చితంగా మారుస్తారు. సో ఇంజిన్ ఆయిల్ ఆల్మోస్ట్ 3.4 లీటర్స్ అరౌండ్ పడుతుంది. దాని అది కొంచెం కాస్ట్లీ. మిగతా చిన్న చిన్న ఐటమ్స్, స్పేర్ ఐటమ్స్ అవి మార్చారు. సో అవన్నిటికి కలిపి 3,041 అయ్యింది. లేబర్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సర్వీస్ అండ్ సెకండ్ సర్వీస్. సో అండ్ ఎక్స్పీరియన్స్ అంటారా, డీలర్షిప్తో ల్యాండ్మార్క్ కియా వాళ్ళది ఆల్రెడీ పర్చేస్ టైంలో, కార్ సేల్ టైంలో బాగుంది. అండ్ ఆ టైంలో ఫస్ట్ వీడియోలో చెప్పాను వై ఐ కేమ్ టు కియా, టాటా మహీంద్రా ఇవన్నీ ఇష్టం ఉన్న పక్కన ఎందుకు పెట్టేశాను అనేది. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేది బాగుండాలి. మనం ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఇలా డిపెండింగ్ ఆన్ అవర్ యూస్ కేస్ మనం కార్తో ఉన్నాము, కార్ యూస్ చేసుకుంటున్నాము అన్నప్పుడు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేది చాలా బాగుండాలి అనుకున్నాం. అండ్ అట్ దట్ లెవెల్ నేను సాటిస్ఫై అయ్యాను కియా తోటి. సో ఐదర్ ఆటోమేటివ్ కియా వాళ్ళు అవనివ్వండి, ఇక్కడ వీళ్ళు ల్యాండ్మార్క్ కియా వాళ్ళు అవనివ్వండి, దేర్ సర్వీస్ వాజ్ వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ మైలేజ్ మనం సింగిల్ ఆన్సర్ అయితే చెప్పాలి అనుకుంటే ఓవరాల్ మైలేజ్ చెప్పగలుగుతాను. 13.5 13.6 అరౌండ్ వస్తుంది KMPL పర్ లీటర్. సో ఇప్పుడు ఇది ఇంకా స్ప్లిట్ డౌన్ చేసుకోవాలి, ఇంకా డీటెయిల్డ్గా కావాలి అని అనుకుంటే నేను అరౌండ్ 5,000 కిలోమీటర్స్ తిరిగాను 1 ఇయర్లో. ఈ 5,000 నియర్ 2,700 కిలోమీటర్స్ హైవేస్ అండ్ ఎక్స్ప్రెస్ వేస్ మీద తిరిగాను. ఓన్లీ 2,200 2,300 కిలోమీటర్స్ మాత్రమే ఇన్ సిటీ రోడ్స్లో తిరిగాను. సో హైవే మైలేజ్ చూసుకుంటే కనుక నేను యాక్చువల్గా లైట్ ఫుటెడ్, ఎక్కువ విపరీతంగా యాక్సలరేటర్ నొక్కేసి జుమ్ అంటే వెళ్ళిపోయే రకాన్ని అయితే కాదు. ఒక 80-90 అరౌండ్లో మెయింటైన్ చేసుకునేవాడిని బేస్డ్ ఆన్ ద రోడ్ కండిషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్. సో నా యావరేజ్ వచ్చేసి అరౌండ్ 16 వచ్చింది. ఇఫ్ వీఆర్ లైట్లీ లోడెడ్, లైక్ ఒక 3 అడల్ట్స్ అలా ఉన్నాము, లగేజ్ నార్మల్గా ఉంది, ఇలాంటి కేసెస్లోనూ డ్రైవ్ చేశాను. అలాంటి టైంలో నాకు 16+ వచ్చింది, 16.5 అలాగా. ఫుల్లీ లోడెడ్, మొత్తం ప్యాక్డ్ అనమాట. ఇంకా 5% 5 అడల్ట్స్ అరౌండ్ 400 kgs ఆల్ టుగెదర్ అండ్ ఇంక్లూడింగ్ లగేజ్ ఎవ్రీథింగ్. సో బాగా హెవీ లోడెడ్ అయినప్పుడు కూడా చూసుకుంటే అరౌండ్ 15.2 15.3 దాకా మైలేజ్ వచ్చింది హైవే మీద. యాక్చువల్లీ మేము పెట్టిన లోడ్కి దట్స్ రీజనబుల్లీ గుడ్ మైలేజ్ అనిపించింది మాకు, ఎందుకంటే వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ కొన్నప్పుడే. అండ్ ఇన్ సిటీ చూసుకుంటే కనుక మనకి బంపర్ టు బంపర్ ట్రాఫిక్, హార్డ్లీ 4-5 మీటర్స్ కూడా మనం బ్రేక్ మీద కాలేయకుండా నడపలేము, అంత ట్రాఫిక్ హెవీగా ఉంది. పీక్ అవర్స్ అనే టైంలో చూసుకుంటే అరౌండ్ 8 or 9 కిలోమీటర్ పర్ లీటర్ ఇస్తుంది. లైట్లీ డిసాటిస్ఫైడ్ ఆ పాయింట్ దగ్గర మాత్రం. బట్ ఓకే, ఎనీవే మిగతా కంపేరబుల్గానే ఉంది మిగతా కార్స్తో కూడా, ఎక్సెప్ట్ మారుతి. వాళ్ళది ఇంకొంచెం హయ్యర్ ఎండ్లో ఉంటుంది వాళ్ళ మైలేజ్ అనేది. అండ్ కొంచెం మోడరేట్ ట్రాఫిక్ ఉంది, ఒక 25-30 స్పీడ్ అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నాము అంటే ఒక యావరేజ్ మోడరేట్ ట్రాఫిక్ విదిన్ సిటీలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ అగైన్ గుడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. లైక్ అరౌండ్ 12 ఇస్తుంది, 11.5 12 అలా ఇస్తుంది. సో ఇవన్నిటిని యావరేజ్ కలుపుకుంటే మాకు అరౌండ్ 1 ఇయర్లో 13.5 13.6 కిలోమీటర్ పర్ లీటర్ అనేది మెయింటైన్ అయింది. లైట్లీ నేను 14 దాకా ఎక్స్పెక్ట్ చేశాను, 0.4 0.5 తగ్గింది. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అది మైలేజ్ ఆస్పెక్ట్. అండ్ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఆస్పెక్ట్ చూసుకున్నప్పుడు ఇందులో మనం మళ్ళీ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మాట్లాడాలి. వాట్ ఆర్ ద రోడ్ కండిషన్స్, మీరు వెళ్ళే రోడ్ ఘాటీ రోడ్సా, ప్లెయిన్ హైవేసా, లేకపోతే అప్స్ అండ్ డౌన్స్ బాగా ఉన్న రోడ్డా, ఎలాంటి రోడ్డు మీద వెళ్తున్నారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు ఎలాంటి డ్రైవర్, మీరు ఎంతూజియాస్టిక్గా మాటిమాటికి యాక్సిలేటర్ మీద మంచిగా పుష్ ఇస్తూ జుమ్ అంటూ వెళ్ళాలనుకుంటారా,
లేదా లైట్ ఫుటెడ్గా మామూలుగా నడపాలి, ఒక ఫ్యామిలీ కార్లా నడపాలి, ప్రొఫెషనల్గా నడపాలనుకుంటారా? ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ డ్రైవర్ యు ఆర్. సో ఆ ఆస్పెక్ట్స్లో మాట్లాడుకున్నప్పుడు నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా, అరౌండ్ హైవేస్ అయితే 80-90 డిపెండింగ్ ఆన్ ద రోడ్ లిమిట్స్ అండ్ కండిషన్స్ బట్టి నడుపుకుంటాను. సో మరీ అది హెవీ ఫుటెడ్ అయితే కాదు. సో ఆ పరంగా చూసుకున్నప్పుడు పెర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్ కనుక మాట్లాడుకుంటే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ ఇన్ ఆల్ జనరల్ కేసెస్ ఎక్సెప్ట్ వన్. అది కూడా ఒక షార్ట్లో మాట్లాడతాను లాస్ట్లో. సో యూజువల్లీ అందరూ ఏమనుకుంటారంటే దీని పవర్ ఫిగర్స్ చూస్తారు బ్రౌచర్లో, 82 bhp ఇస్తుంది అట్ సమ్ ఆర్పిఎం, ఇన్ని టార్క్ ఇస్తుంది అట్ సమ్ ఆర్పిఎం అని చూసుకుని కన్ఫ్యూజ్ అవుతారు. తక్కువ కదా, మారుతి వాళ్ళది ఎక్కువ, లేకపోతే టాటా వాళ్ళది ఎక్కువ, ఇవన్నీ ఎక్కువ అనుకుంటూ దీని అవసరమా, దీని పెర్ఫార్మెన్స్ బాగుంటుందా అని నెగిటివ్ రివ్యూస్ ఎక్కువగా ఉన్నాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే నెగిటివ్ రివ్యూస్లో ఓన్లీ 10% నిజం ఉంది, మిగతా 90% నాకైతే అంత నిజం అనిపించలేదు నేను నడిపిన తర్వాత. ఎలా అంటే ఆ పవర్ ఫిగర్స్ ఏవైతే చూస్తున్నారో మ్యాక్సిమం పవర్, మ్యాక్సిమం టార్క్ అనేది, అవి ఇచ్చే ఆర్పిఎమ్స్ అనేవి వెరీ హై ఆర్పిఎమ్స్. లైక్ బిహెచ్పి చూసుకుంటే అరౌండ్ 4,000-4,500 ఆర్పిఎమ్స్ మనం అసలు రీచ్ అవ్వం యూజువల్ డే టు డే డ్రైవింగ్లో. ఆల్వేస్ వీఆర్ అరౌండ్ 2,000-1,500 ఈ ఆర్పిఎమ్స్లోనే ఉంటాం. ఆ ఆర్పిఎమ్స్లో ఈ కార్ ఈస్ పర్ఫెక్ట్లీ ట్యూన్డ్ టు డ్రైవ్ వెల్. నాకైతే ఇప్పుడు పవర్ తక్కువైపోయింది అని అనిపించలేదు ఆన్ నార్మల్ రోడ్స్. ఒక్క చోట మాత్రం కొంచెం నాకు లిమిటేషన్ అనిపించింది. ఎక్కడ అంటే బాగా స్టీప్ అప్స్ వస్తున్నప్పుడు, లేదా కొంచెం రోడ్ ఎక్కువ అప్ అండ్ డౌన్ బాగా ఉంది అని ఉన్నప్పుడు, ఇలాంటి కేసెస్లో మనం పూర్తిగా స్లో అవ్వాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. ఆ స్లో అయ్యి మళ్ళీ స్పీడ్ అందుకోవాలి అంటే కొంచెం మిగతా కార్స్తో లైక్ బ్రెజా అవ్వచ్చు, నెక్సాన్ అవ్వచ్చు, ఇలా టర్బో ఇంజిన్స్ ఉన్న కార్లు అవ్వచ్చు, ఇలాంటి వాటితో పోలిస్తే ఒక 4 or 5 seconds 6 seconds కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది ఆ స్పీడ్ పిక్ చేసుకోవడానికి. ఆ ల్యాగ్ అనేది మాకు క్లియర్గా కనబడుతుంది ఆ స్లో అయ్యి మళ్ళీ స్పీడ్ అందుకోవాలంటే. బట్ ఆల్రెడీ స్పీడ్ మీద ఉంది, హైవే మీద ఉన్నాము అన్నప్పుడు దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ ఫర్ ఓవర్టేకింగ్ అండ్ ఆల్. అందులో అసలు ఎటువంటి డౌటే లేదు. నాకు ఒక్క డిస్సాటిస్ఫైడింగ్ ఈవెంట్ ఉంది అన్నాను కదా, రీసెంట్గా స్వర్ణగిరికి అయితే వెళ్ళాము ఒక 1.5 month బ్యాక్. అక్కడ 2 ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. మనం యాదగిరి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఫస్ట్ ఎంట్రీ దగ్గర తిరిగినప్పుడు మధ్యలో ఒక అప్ వస్తుంది, చాలా స్టీప్ అప్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 40 degrees అలాగా. అది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ముందుగానే అసెస్ చేసుకుని ఫస్ట్ గేర్లోకి రాకుండా, సెకండ్ గేర్లోకి రాకుండా థర్డ్ గేర్ మీద వెళ్ళిపోతుందేమో అనుకుని లాగడానికి ట్రై చేశాను. బట్ ఇట్ కుడెంట్. నేను ఫిఫ్త్ గేర్ నుంచి డైరెక్ట్ సెకండ్ గేర్కి వచ్చి ఉండొచ్చు, బట్ నేను థర్డ్ వచ్చాను. అది నా మిస్టేక్ అయిపోయింది. కంప్లీట్ కార్ స్లో అయిపోయింది. ఇంకా లాగట్లేదు అనిపించి మళ్ళీ సెకండ్ గేర్కి వచ్చాను. ఇంకా అంత స్లో మీద సెకండ్ గేర్ కూడా లాగలేదు. మళ్ళీ ఫస్ట్ గేర్కి వచ్చి అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ మెల్లగా వెళ్ళేసి డిడెంట్ ఫెయిల్, వెళ్ళమైతే వెళ్ళాము, బట్ చాలా స్లో అయిపోయింది అండ్ చాలా స్ట్రగుల్ అయింది కార్ ఎవరికి వెళ్ళడానికి. ఆఫ్ కోర్స్ ఫుల్లీ ప్యాక్డ్గా ఉన్నాం, ఆల్మోస్ట్ చెప్పాను కదా 350-400 kgs ఫుల్లీ లోడెడ్. సో అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత స్లో అయిపోతుంది, అంత మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది అని. ఆల్మోస్ట్ 3 minutes టు జస్ట్ క్రాస్ చిన్న అప్. సో దీన్ని బేస్ చేసుకుంటే మనం ఏంటంటే ముందుగానే ఒక అసెస్మెంట్ ఉంటే మైండ్లో, ఓకే ఇది అప్ వస్తుంది, దీనికి ఫస్ట్ గేర్ రావాలా, సెకండ్ గేర్ రావాలని ముందే ఐడియా ఉంటే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అది మిస్ అయితే మాత్రం మెంటలీ ప్రిపేర్ అయిపోవాలి, కొంచెం స్లో అవుతుంది బండి, మెల్లగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మెంటల్గా ఈ ప్రిపరేషన్ ఉంటే ఇట్స్ ఓకే. కొంతమంది మరీ స్పెసిఫిక్గా అడిగిన పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఏంటంటే శ్రీశైలం ఘాటీ రోడ్స్లో కానీ, తిరుమల రోడ్స్లో కానీ ఇది వెళ్ళగలదా అనేది. టు బి ఫ్రాంక్, తిరుమల రోడ్స్ మనం చూసుకుంటే కొంచెం బెటర్గానే ఉంటాయి. మన ఇన్ సిటీ హైదరాబాద్ లాంటి చోట్ల ఫ్లైఓవర్స్ చూసుకున్నప్పుడు ఏమాత్రం ఇంక్లినేషన్ ఉంటాయి, తిరుమల కూడా ఆల్మోస్ట్ అదే ఇంక్లినేషన్ ఉంటుంది, ఆల్మోస్ట్ అంతా కూడా అట్ 1 or 2 points కొంచెం అప్ ఎక్కువ ఉంటుంది. సో ఆ పరంగా చూసుకున్నప్పుడు నేనైతే ఎప్పుడు ఎటువంటి ల్యాగ్ అనేది ఎక్కువ ఫీల్ అవ్వలేదు. మనం ప్రాపర్ గేరింగ్ అనేది కరెక్ట్గా ఉంటే, క్లచ్ ఎక్కడ వదలాలి, గేర్ ఏ గేర్లో ఉండాలి, యాక్సిలేటర్ ఎంత నొక్కాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్లో మనకు ప్రాపర్ డ్రైవింగ్ వచ్చి ఉంటే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్, మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. ఓన్లీ మరీ స్టీప్ అప్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండి ఫస్ట్ గేర్కి రావాలి అంటే కాంప్రమైజ్ అవ్వకుండా ఫస్ట్ గేర్కి వచ్చేయాలి. వచ్చి మనం స్లోగా వెళ్తున్నా మనం మెంటల్గా ప్రిపేర్ స్లోగా వెళ్ళాలి. పక్కన ఎవడో ఇంకొక పెద్ద కార్ తీసుకున్నాడు, స్పీడ్గా వెళ్ళిపోయాడు, మనం కూడా ఎందుకు వెళ్ళట్లేదు, అలాంటి మెంటాలిటీ ఉంటే కనుక ఎంతూజియాస్టిక్ డ్రైవింగ్ ఉండాలి. అలా యాక్సిలేటర్ నొక్కగానే స్టీప్ అప్ వచ్చినా సరే స్పీడ్గా వెళ్ళిపోవాలి అంటే వాళ్ళకి ఈ కార్ కాదు. దిస్ ఈజ్ ఫర్ ఫ్యామిలీ పర్సన్స్. కొంచెం ప్రొఫెషనల్గా నడుపుదాం, కొంచెం నార్మల్గా నడుపుదాం అనుకునే వాళ్ళకైతే అలాంటి స్టీప్ అప్స్ మనం ఎప్పుడు వెళ్తాం, తిరుమల ఇలాంటి ఘాటీ రోడ్స్ని ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడో ఇయర్లో ట్వైస్ మ్యాక్సిమం థ్రైస్. సో ఒక కాసేపు స్లోగా వెళ్తే నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు అనిపించింది. బికాస్ ట్రేడ్ ఆఫ్ నేను పెట్టుకున్న బడ్జెట్లో నేను కావాలనుకున్న ఫీచర్స్ అదర్ ఆస్పెక్ట్స్లో చూసుకున్నప్పుడు ఆ 20 minutes 30 minutes స్లోగా నేను నడపగలను, నాకు ప్రాబ్లం లేదు. అలా నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను కనుక ఆ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో స్లోగా వెళ్ళి నాకు ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా అనిపించింది. వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ మనం ఫస్ట్ అండ్ సెకండ్ గేర్స్ మేనేజ్ చేసుకుంటూ స్టీప్ అప్స్ దగ్గర వెళ్తే మనకి ఏ ప్రాబ్లం లేదు, ఈ కార్ చక్కగా మనం తీసుకెళ్తుంది పాయింట్ A to పాయింట్ B, దెర్ ఇస్ నో ప్రాబ్లం అట్ ఆల్.
నేను యాక్సిలేటర్ నొక్కిందే పని ఇంకా అదే పనిగా వెళ్ళాలి అంటే మాత్రం ఘాటీ రోడ్స్లో అది పని అవ్వదు, ఈ కార్తో పని అవ్వదు. అలాంటి వాటి వేరే కార్స్ ఉంటాయి, టర్బో ఇంజిన్స్ కానీ డీజిల్ ఇంజిన్స్ కానీ అలాంటివి తీసుకోవాలి. దిస్ ఈజ్ జస్ట్ నార్మల్లీ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్. సో దీనికి నేను అలా నొక్కగానే వెళ్ళిపోలేనే పని అయితే అవ్వదు. సో వీళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అయితే అది. శ్రీశైలం ఘాటీ రోడ్స్ అయితే అనుకుంటే కొంచెం రోడ్స్ బాగోవని చెప్పేసి నాకు ఐడియా ఉంది. దానికి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మేము ఓఆర్ఆర్ నుంచి వెళ్తూ ఎగ్జిట్ 4A దగ్గర మియాపూర్కి టర్న్ అయ్యాము. ఆ టర్న్ తీసుకున్నప్పుడు అక్కడ గుంతలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆల్మోస్ట్ లైక్ మనకి టైర్ చక్రం ఆల్మోస్ట్ వెళ్ళిపోతుందా, హాఫ్ ఆఫ్ ద చక్రం అందులో దిగిపోతుందా అనేంత గుంతలు ఉన్నాయి. అలాంటి గుంతల్లో కూడా కింద ఎక్కడ తగలకుండా, ఎక్కడ బండి మధ్యలో ఆగిపోకుండా మేము ఎదరికి తీసుకెళ్ళగలిగాం. మెనీ అప్స్ అండ్ డౌన్స్, 1-2 కాదు, ఆల్మోస్ట్ ఒక స్ట్రెచ్ ఒక 80-90 మీటర్స్ పైన. సో ఎంత ఘోరంగా ఉందో అంత ఘోరంగా, వన్ ఆఫ్ ది వర్స్ట్ రోడ్స్ ఐ హావ్ ఎవర్ సీన్. అలాంటి రోడ్లో కూడా నీట్గా కారు వెళ్ళింది, అక్కడ ఆకుండా కింద ఎక్కడ తగలకుండా. దట్స్ వేర్ నాకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి అని కోరుకునేది. ఏదో ఎస్యూవీ ఉంటే, బాక్సీ లుక్ ఉంటే అది నాకు పెద్ద మాచో లుక్ అనే ఒక ఆస్పెక్టే కాదు, బట్ ద అదర్ వే ఆస్పెక్ట్. ఎలాంటి రోడ్ అయినా సరే నేను దాని నుంచి వెళ్ళగలగాలి, నాకు కింద కార్ బాడీ టచ్ అవ్వకూడదు అనే ఆస్పెక్ట్లో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలనుకున్నాను. దాంతోపాటు ఈ పెర్ఫార్మెన్స్ ఆస్పెక్ట్ చూసుకుంటే మనకు మెయిన్ పెర్ఫార్మెన్స్ ఆస్పెక్ట్ కావాల్సింది హైవేస్ మీద స్పీడ్ వెళ్ళేటప్పుడు ఓవర్టేక్ చేయగలమా లేదా, ఎస్ ఇది చేయగలదు. అప్స్ వచ్చినప్పుడు అసలు కారు వెళ్ళగలదా లేదా, ఎస్ ఇది వెళ్ళగలదు. బట్ స్పీడ్ కొంచెం తగ్గించి నార్మల్గా వెళ్ళాల్సి ఉంటుంది. హై స్పీడ్ వెళ్తానంటే పని అవుతుంది స్టీప్ రోడ్స్ మీద. దిస్ ఈజ్ వాట్ ద పర్ఫార్మెన్స్ ఆస్పెక్ట్ లుక్స్ లైక్. సో ఇవి మైలేజ్, పర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ సర్వీస్ ఆస్పెక్ట్స్. మరో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుద్దాం. బై బాయ్.